పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ బ్యూరోక్రాట్లు దేశాన్ని దోచుకుని ఎక్కడికి పారిపోతున్నారో తెలుసా? ఒకప్పుడు వాళ్ళ ఫేవరెట్ డెస్టినేషన్ దుబాయ్ ఇంకా లండన్. కానీ ఇప్పుడు కొత్తగా ఒక దేశం తెరపైకి వచ్చింది, అదే పోర్చుగల్. పాకిస్తాన్ లోని ఉన్నతాధికారులు ఆర్మీ జనరల్స్ తమ దేశాన్ని దోచుకుని ఆ డబ్బుతో యూరోప్ లోని పోర్చుగల్ లాంటి దేశాలకు పారిపోతున్నారనే వార్త ఇప్పుడు ఒక పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఇంతకీ వాళ్ళు ఈ దేశాలని ఎందుకు ఎంచుకుంటున్నారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం గోల్డెన్ వీసా అనే స్కీమ్. పోర్చుగల్, మాల్టా లాంటి కొన్ని యూరోపియన్ దేశాలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీయులకు ఈ గోల్డెన్ వీసాని అందిస్తాయి. అంటే పాకిస్తాన్ నుండి దోచుకున్న డబ్బును తీసుకెళ్లి ఆ దేశాల్లోని వ్యాపారాలలోనూ పరిశోధనలలోనూ పెట్టుబడిగా పెడితే వాళ్ళు వెంటనే రెసిడెన్సీ పర్మిట్ అంటే ఆ దేశంలో నివసించే హక్కును ఇస్తారు. అక్కడితో ఆగదు, కేవలం 5 సంవత్సరాలు గడిస్తే చాలు వాళ్లకు ఆ దేశ పౌరసత్వం కూడా వచ్చేస్తుంది. ఒక్కసారి పోర్చుగల్ పౌరసత్వం వచ్చిందంటే వాళ్ళు యూరోపియన్ యూనియన్ పౌరులుగా మారిపోతారు. ఆ తరువాత యూరోప్ లోని ఏ దేశానికైనా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, ఎక్కడైనా స్థిరపడొచ్చు. అందుకే పాకిస్తాన్ అవినీతి పరులకు దుబాయ్ కంటే పోర్చుగల్ ఇప్పుడు హాట్ ఫేవరెట్ గా మారింది. ఎందుకంటే ఇక్కడి పేపర్ వర్క్ చాలా సులభం, నిబంధనలు కూడా తక్కువ. అందుకే పాకిస్తాన్ ను లూటీ చేసిన జనరల్స్, అధికారులు తమ నల్లధనాన్ని సులభంగా ఇక్కడికి తరలించి తమ భవిష్యత్తును భద్రపరుచుకుంటున్నారు. చూసారా, సొంత దేశాన్ని దోచుకుని ఆ డబ్బుతో విదేశాల్లో ఎలా స్వర్గాన్ని నిర్మించుకుంటున్నారో. తమ దేశ ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా వీళ్ళు మాత్రం పారిపోవడానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఈ గోల్డెన్ వీసా స్కీమ్ పై మీ అభిప్రాయం ఏంటి? దేశాన్ని దోచుకునే వాళ్ళకి ఇలాంటి దేశాలు స్వర్గధామాలుగా మారడం సరైనదేనా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ నిజాలు నలుగురికి తెలియాలంటే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.